ఈరోజు దేవుడు కూడా నిన్ను అడుగుతున్నాడు, అయ్యా నీకు ఏమి చేయగోరుచున్నానంటే మనం కూడా అడగవలసింది తెలుసా, నాకు కూడా దృష్టి కావాలి యేసయ్య అని అడగాలి. అదేంటి బాస్ గారు, బాగున్నాయి గారు 2 కళ్ళు మాకు, మంచిగానే కనబడుతున్నారుగా, మీరు తెల్ల సొక్క వేసుకున్నారు, తెల్ల ప్యాంట్ వేసుకున్నారు, బాగానే ఉంది, బాగానే కనబడుతున్నారు, చెట్లు అన్నీ బాగానే ఉన్నాయి, దృష్టి కావాలని అడగడం ఏంటి? ఎస్, ఈరోజు మనం అందరం కూడా ప్రభు దగ్గర అడగవలసింది తెలుసా, అయ్యా ఆత్మీయ గుడ్డితనంతో ఉన్నాను, నా కనులను తెరుము ప్రభువా అని. ధర్మశాస్త్రములో నీ ఆశ్చర్య సంగతులు చదివే కనులు నాకు లేవు, నీ ప్రత్యక్షతను చూసే కనులు నాకు లేవు, నీ దర్శనము చూసే కనులు నాకు లేవు, నీ సన్నిధిని అనుభవించే కనులు లేవు. నా కనులు ఎప్పుడు చూసినా వ్యర్థమైనది చూస్తుంది, నా కనులు ఎప్పుడు చూసినా ఈ లోకానుసారమైన దాని వైపే వెళుతుంది. కాబట్టి ఆత్మ సంబంధమైన గుడ్డితనం నాలో ఉంది. మనం కనులతో ఈ చూసే కనులు బాగానే ఉన్నాయి, తేటగానే ఉన్నాయి, ఏ ఇబ్బంది లేదు. ఒకవేళ ఏదైనా మైనస్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా మనం ఏం చేసుకున్నాం, స్పెట్స్ పెట్టుకుంటున్నాము, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మన మనోనేత్రాలు ఉన్నాయి, అవి వెలిగించబడాలి. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, నీ సంతోషము పరిపూర్ణమైనట్లు అడుగుంటే ఈరోజు భర్తమైలా మనం కూడా, అయ్యా నాకేం కావాలి, దృష్టి కావాలి ప్రభువా.